Hi everyone, welcome to VRR Tutorials. Today's topic is as if. How we use as if in a sentence. మన today's topic లో as if గురించి తెలుసుకుందాం, అది ఎలా యూజ్ చేయాలో sentence లో. So first thing is, the first function of as if is conjunction గా ఇది పనిచేస్తుందండి. కంజంక్షన్గా పనిచేస్తుంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ టాకింగ్ అబౌట్ ద ట్రూ థింగ్స్ బట్ వాట్ ద స్పీకర్ ఒపీనియన్. అంటే స్పీకర్ ఒపీనియన్ చెప్పడానికి ఇది యూజ్ చేస్తాం. నా ఒపీనియన్ చెప్తున్నాను, లేదంటే నేను ఒక విధంగా ఆలోచించాను, నేను ఒక విధంగా థింక్ చేశాను, ఓకే, నా థాట్ని చెప్పడానికి ఇది మనం యూజ్ చేస్తాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు రాత్రి నిద్రపోనట్టు అనిపిస్తూ ఉన్నారు, అది ఎలా చెప్తాం? ఇప్పుడేంటి అంటే అతను చాలా డల్గా కనిపిస్తున్నాడు, సో మీరేమనుకుంటున్నారంటే అతను రాత్రి నిద్రపోలేదు అని మీకు మనసులో ఆ థాట్ వచ్చింది, అది మీరు అతనికి చెప్పాలనుకుంటున్నారు. అప్పుడు మనం చెప్పొచ్చు, యు లుక్ యాజ్ ఇఫ్ యూ హ్యావెంట్ స్లెప్ట్ ఫర్ ఏజెస్. యు లుక్ యాజ్ ఇఫ్ యూ హ్యావెంట్ స్లెప్ట్ ఫర్ ఏజెస్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు చాలా రోజుల నుంచి నిద్రపోనంతగా అనిపిస్తూ ఉన్నారు. యు లుక్ యాజ్ ఇఫ్ యూ హ్యావెంట్ స్లెప్ట్ ఫర్ ఏజెస్. యు లుక్ యాజ్ ఇఫ్ యూ హ్యావెంట్ స్లెప్ట్ ఫర్ ఏజెస్. అంటే చాలా రోజుల నుంచి కొన్ని రోజుల నుంచి మీరు నిద్రపోనట్టుగానే అనిపిస్తున్నారు అనేది మనం ఇక్కడ చెప్తున్నాం. అంటే ఇక్కడ ఏంటి, అది నిజమా కాదో మనకు తెలీదు, బట్ you are actually sharing your opinion to the listener or to the audience who is you are talking to. మనం ఎవరితో మాట్లాడుతున్నామో you are sharing your opinion. అలా మనం ఎన్నో సెంటెన్స్ని మనం ఇలా ఫామ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇంకా కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. She is pretending as if she knew everything. She is pretending యాజ్ ఇఫ్ షీ న్యూ ఎవ్రీథింగ్. అంటే ఇక్కడ ఆమె నటిస్తుంది, అంటే ఆమె కొంచెం ప్రిటెండ్ చేస్తుంది, నటిస్తుంది, ఆమెకు అన్నీ తెలిసినట్టు నటిస్తుంది. ఇక్కడ మనం యాజ్ ఇఫ్ తర్వాత కంపారిజన్లో అది అన్ట్రూ కాబట్టి మనం V2 వాడచ్చు. యాజ్ ఇఫ్ షీ న్యూ, KNEW న్యూ, యాజ్ ఇఫ్ షీ న్యూ ఎవ్రీథింగ్. అంటే అది అన్రియల్, మనకి అది నిజం కాదు కాబట్టి, నిజంగా ఆమెకేం తెలియదు. ఇంకా మనం ఇంకో విధంగా యూజ్ చేయొచ్చు. షీ మూవ్డ్ హర్ లిప్స్ యాజ్ ఇఫ్ టు స్మైల్. షీ మూవ్డ్ హర్ లిప్స్ యాజ్ ఇఫ్ టు స్మైల్. అంటే ఆమె స్మైల్ చేస్తున్నట్టుగా ఆమె లిప్స్ మూవ్ చేసింది అని మనం చెప్తున్నాం. యు లుక్ as if you had seen a ghost, or you look as if you had seen a ghost. You look as if you have seen a ghost or as if you had seen a ghost. రెండు కరెక్ట్ అండి. అంటే నువ్వు ఎలా కనిపిస్తున్నావు అంటే, నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు అంటే, నువ్వేదో ఒక దయ్యాన్ని చూసినట్టు బిహేవ్ చేస్తున్నావు అని మనం చెప్తున్నాం. నెక్స్ట్, he looks as if he was suffering from some disease. అంటే అతను ఎలా కనిపిస్తున్నాడు మన కంటికి? he looks as if he was suffering from some diseases. అతను ఎలా కనిపిస్తున్నాడు అంటే, ఏదో కొన్ని డిసీజెస్ అతనికి ఉన్నట్టు, అతను కొన్ని రోగాలు ఉన్నట్టు అంత వీక్గా కనిపిస్తున్నాడు అని మనం అనవచ్చు. I saw him yesterday. నేను అతను చూశాను. he looked, ఇక్కడ పాస్ట్లో చెప్తున్నాను నేను, అంటే నిన్న అలా కనిపించాడు అనేది నేను చెప్తున్నాను. హీ లుక్డ్ యాజ్ ఇఫ్ హీ వాస్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ క్రానిక్ డిసీజ్. యాజ్ ఇఫ్ హీ వాస్ సఫరింగ్ ఫ్రమ్ ఎ క్రానిక్ డిసీజ్. ఏదో దీర్ఘకాలిక రోగంతో అతను బాధపడుతున్నట్టు కనిపిస్తూ ఉన్నాడు. ఇలా మనం చాలా చెప్పుకోవచ్చు. షీ ఈస్ టాకింగ్ యాజ్ ఇఫ్ షీ న్యూ ఎవ్రీథింగ్.
అంటే ఆమెకు అంతా తెలిసినట్టు మాట్లాడుతూ ఉంది. షీఈస్ టాకింగ్ as if she knew everything. She's talking as if she knew everything. ఆమెకు అంతా తెలిసినట్టే మాట్లాడుతుంది. నెక్స్ట్, it looks as if it's going to rain. It looks as if it's going to rain. అంటే వర్షం పడేలాగా అనిపిస్తుంది అని మనం చెప్తున్నాం. నెక్స్ట్, ఇప్పుడు మనం కంపారిజన్లో కూడా దీన్ని వాడొచ్చండి. యాజ్ ఇఫ్ టు కంపేర్ బట్ నాట్ ట్రూ. కంపేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. షీఈస్ బిహేవింగ్ యాజ్ ఇఫ్ షీ వర్ ద క్వీన్ ఆఫ్ లండన్. షీఈస్ బిహేవింగ్ యాజ్ ఇఫ్ షీ వాజ్ ద క్వీన్ ఆఫ్ లండన్ ఆర్ షీ వర్ ద క్వీన్ ఆఫ్ లండన్. అంటే అమెరికన్స్ వర్ని ఎక్కువ యూస్ చేస్తారు, అది కరెక్ట్ అండి. యాజ్ ఇఫ్ షీ వర్ ద క్వీన్ ఆఫ్ లండన్. ఇలా మనం కంపేర్ కూడా చేసి యాజ్ ఇఫ్ని యూస్ చేస్తాం.